హౌ టు డ్రా ఎ పర్ఫెక్ట్ అవుట్‌లైన్. సో, మీరు గంటలు, గంటలు కూర్చొని ఎంత షేడింగ్ వేసినా గూడా ఆల్ యువర్ ఎఫర్ట్స్ విల్ గో వేస్ట్ ఇఫ్ యూ డోంట్ డ్రా ఎ పర్ఫెక్ట్ అవుట్‌లైన్. ఆఫ్‌కోర్స్ మీ షేడింగ్ ఎంత పర్ఫెక్ట్ అయినా ఉండొచ్చు. బట్ మీ అవుట్‌లైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండకపోతే మీ స్కెచ్ ఇలా ఉంటది. సో, చాలామందికి ఒక పర్ఫెక్ట్ అవుట్‌లైన్ ఎలా డ్రా చేయాలో ఐడియా ఉండదు. సో, ఇఫ్ యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్ దెన్ యూ క్లిక్డ్ ఎ రైట్ వీడియో. సో, ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక పర్ఫెక్ట్ అవుట్‌లైన్ ఎలా డ్రా చేయాలో చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం A4 సైజ్ పేపర్ మీద 2x2 సెంటీమీటర్స్ గ్రిడ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ అదే గ్రిడ్ మన ఫోటో మీద కూడా అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రిడ్ ఎలా అప్లై చేయాలో తెలియకపోతే నేను ఫోటో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం డివైడర్తోని ఆ బాక్స్ మనం డ్రా చేసుకున్న బాక్స్ మెజర్ చేసుకొని మన ఫోన్లో సేమ్ అదే బాక్స్ మొత్తం జూమ్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టు. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఐబ్రోస్ నుంచి డ్రా చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో, మనం జనరల్గా ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఐస్, నోస్, లిప్స్ అనేవి ఫీచర్స్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ అవి కొంచెం టఫ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం ఐస్, నోస్ నుంచి జనరల్గా స్టార్ట్ చేస్తాము. అండ్ ఎప్పుడైనా మనం ఐస్, నోస్, లిప్స్ ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ డ్రా చేసేటప్పుడు డివైడర్ యూజ్ చేసుకొని ఆ బాక్స్కి ఆ లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో సేమ్ మన ఫోన్లో మనం మెజర్ చేసుకొని సేమ్ అక్కడ మనము మన పేపర్ మీద మార్క్ వేసుకొని డ్రా చేసుకుంటూ వస్తాము. నేను చెప్పిన సీక్రెట్ ట్రిక్ ఏదో కాదు, ఇదే. సో, ఇట్లా చేస్తే మనకి ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇది జనరల్గా మనం ఐస్, నోస్, లిప్స్ డ్రా చేసేటప్పుడు షేప్స్ డిస్టార్ట్ కావద్దని చెప్పేసి మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. దీంట్లో మనం డివైడర్ అనేది మన ఫోన్లో ఫస్ట్ మెజర్ చేసుకొని ఆ తర్వాత మన పేపర్ మీద మార్క్ వేసుకొని డ్రా చేయడానికి ట్రై చేస్తాము. సేమ్ అట్లనే ఇక్కడ నేను ఐ మొత్తం డ్రా చేసిన. సో, ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ తీసేయడం వల్ల మనకి ఫోకస్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది. సో, మొత్తం అవుట్లైన్ అనేది నేను సేమ్ ఇట్లనే డ్రా చేస్తా. లైక్ మెజర్ చేసుకోవడం అండ్ ఆ బాక్స్ ఎక్కడ టచ్ అవుతుందో దాని ప్రకారం అనేది డ్రా చేసుకుంటూ వెళ్తా. సో, ఇందులో ఐస్ అనేవి సైడ్ నుంచి ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ మెజర్మెంట్ అనేది అవసరం లేదు. అండ్ మీరు అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు లైక్ మొత్తం ఫేస్ షేప్ డ్రా చేసేటప్పుడు ఎక్కువ మెజర్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకనంటే మెజర్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. బట్ మీరు అది ఆ బాక్స్కి ఎక్కడ టచ్ అవుతుందో దాని ప్రకారం మీరు అంచనా వేసి డ్రా చేస్తే మీకు అవుట్లైన్ మీద ఒక మంచి గ్రిప్ అనేది వస్తుంది. అప్పుడు మీరు గ్రిడ్స్ లేకుండా కూడా మీరు అవుట్లైన్ అనేది డ్రా చేసుకొని వెళ్తారు. బట్ స్టార్టింగ్లో మీరు మెజర్ చేసుకోవచ్చు అనమాట. సో, కొద్దిగా రికార్డింగ్లో ప్రాబ్లం అవడం వల్ల నోస్ అనేది కట్ అయిపోయింది వీడియో. సో, సేమ్ అట్లనే నేను మొత్తం డ్రా చేసిన. ఏం లేదు, జస్ట్ మెజర్ చేసుకొని డ్రా చేస్తున్నా. ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు ఏ బాక్స్ మీద అయితే డ్రా చేస్తారో మెయిన్గా దాని మీదనే ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. జనరల్గా మనం డ్రా చేసేటప్పుడు ఏమవుతుందంటే మన ఫోకస్ అనేది బాక్సెస్ మీద షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం డ్రా చేసేటప్పుడు మన మెయిన్ బాక్స్ ఏదైతుందో ఎలా అయితే మనం డ్రా చేస్తున్నామో ఫోన్లో చూడడం కూడా అదే బాక్స్ని చూసుకుంటూ వేయడం కూడా సేమ్ అదే బాక్స్లో వేయడానికి ట్రై చేయాలి. మల్టిపుల్ బాక్సెస్ ఒకటేసారి చూస్తే మనకి అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అండ్ జనరల్గా మీరు హెయిర్ డ్రా చేసేటప్పుడు లైక్ బియర్డ్ కానీ హెయిర్ లైన్స్ కానీ డ్రా చేసేటప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అట్లా వేయకుండా లైక్ హెయిర్ టెక్స్చర్ అనేది వేయండి. ఇట్లా రఫ్గా లైన్స్ లాగా ఇక్కడ వేసినట్టు. సో, అలా కాకుండా మీరు డైరెక్ట్గా లైన్ వేయొద్దు. ఇట్లా హెయిర్ టెక్స్చర్ అనేది ఇచ్చి డ్రా చేయాలి. అప్పుడే అది మనకి లైక్ ఇండికేషన్ అనేది ఉంటుంది హెయిర్ అన్నట్టు.
సో, ఈ గ్రిడ్ మెథడ్ మీద మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందనుకుంటున్నా. లైక్ సింపుల్ ఏం లేదు. మనం షేప్ ఏసేటప్పుడు లైన్స్ ఏ ఏ బాక్స్‌లో ఎక్కడెక్కడైతే టచ్ అయితున్నాయో సేమ్ అట్లా టచ్ చేసుకుంటూ వస్తూ ఉంటే మనకి షేప్ అనేది మొత్తం ఫేస్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. సో, ఈ గ్రిడ్ బాక్సెస్ యూజ్ చేసి మనం డ్రా చేస్తాం కాబట్టి దీన్ని మనం గ్రిడ్ మెథడ్ అని అంటాం. సో, ఇది మనకు అవుట్‌లైన్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది గ్రిడ్స్ వల్ల. లైక్ మీరు గ్రిడ్‌కి ఏ లైన్ దగ్గర టచ్ అయితదో దాన్ని ఎస్టిమేట్ చేసుకుంటూ ఏయనీకి ట్రై చేయండి. మాక్సిమం డివైడర్ యూజ్ చేయకుండా చేయనీకి ట్రై చేయండి. బట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఐస్, నోస్, లిప్స్ గానీ ఇవి మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కొంచెం ఖరాబ్ అయినా కూడా మొత్తం స్కెచ్ అనేది డిఫరెంట్‌గా కనిపిస్తది. సో, ఇవి మాత్రం మీరు డివైడర్ యూజ్ చేసి మెజర్ చేసి డ్రా చేయొచ్చు. బట్ ఫేస్ షేప్ ఏదైతే ఉందో దాన్ని మాక్సిమం మీరు డివైడర్ యూజ్ చేయకుండా డ్రాయింగ్‌కి ట్రై చేయండి. మీకు అవుట్‌లైన్ ఎలా డ్రా చేయాలో బాగా అర్థమైందని అనుకుంటున్నా. సో, నెక్స్ట్ వీడియోలో మనం దీని టోటల్ షేడింగ్ మీద ఫోకస్ చేద్దాం. అండ్ ఈ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే కింద ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. థాంక్ యూ.